ఏదైతే శ్రీరామ్ సాగర్ ఇన్ఫ్లోస్ కానీ నిజాం సాగర్ ఇన్ఫ్లోస్ పెరిగిన తర్వాత జనరల్గా కొద్దిగా ల్యాండ్ ఎఫెక్ట్ వస్తుంది, కానీ ఈసారి కాజాపూర్లో 130 acres, ఉంచలో 25 acres, సాలూరులో 120 acres వచ్చినాయి. ఇవన్నీ ఓన్లీ రివర్ గడ్డ పైన ఉన్నాయి, కొద్దిగా డౌన్లు ఉన్నాయి కాబట్టి పై ఉన్నాయో బాగున్నాయి, డౌన్లు ఉన్నప్పటికీ ఒక 5-6 రోజులు అయినాయి. నేను 6 రోజులు నీళ్ళగే వరకు ఈ విధంగా అయినాయి. దాని కాయ అయ్యే టైంకు ఈ విధంగా నీళ్ళ ఎఫెక్ట్తో ఈ విధంగా అయింది. కాబట్టి తప్పనిసరిగా ఇవి శాంపుల్స్ కానీ ఇది పంపిస్తే అధికారులకు చూసిన తర్వాత నేను కూడా కన్సల్ట్ మినిస్టర్ గారికి చెప్తాం, అందరికీ ఏ ప్రతిపాదనలతో ఇస్తారో మనకు కూడా ఇవ్వమని చెప్పడం జరుగుతుంది.